కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్టుల్లో తాజాగా బయటపడుతోంది ఒకటే. మంచి అందంగా తయారయ్యి మేకప్‌లతో కలిసి అక్కడికొచ్చి అనేక మంది అమ్మాయిలు, ఒక అమ్మాయి అట్లాగా కారుని అడ్డుపెట్టి వీడియో చేస్తుంది. వైరల్. అలాగే ఇంకొక అమ్మాయి మోడీని ఫక్ అని తిడుతుంది. ఇంకొక అమ్మాయి ఇంకో రకంగా తిడుతుంది. వీళ్ళందరూ ఎవరు అంటే ఇన్‌స్టాలో ఒకళ్ళు బస్కీలు తీస్తా పాపులర్ అయినటువంటోళ్ళు, ఇంకోళ్ళేమో అర్ధనగ్న బట్టలతో పాపులర్ అయినోళ్ళు, ఇంకోటి. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఢిల్లీలో కొట్టరు, ఢిల్లీలో ఏమి చేయరు. పొద్దునుంచి రాత్రి దాకా తిన్నంత తినొచ్చు, తాగినంత తాగొచ్చు. ప్లస్ అబ్బాయిలు మన చుట్టూ చప్పట్లు కొడతారు, డ్యాన్సులు వేస్తారు. మనం కూడా డ్యాన్సులు వేయచ్చు. ఉద్యమం అంటే, నిరసన అంటే డ్యాన్సులే అన్నటువంటి ఫీలింగ్‌తో ఢిల్లీకి పోయి వాళ్ళ సబ్స్క్రిప్షన్స్‌ని పెంచుకుంటున్నారు. అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ పెంచుకుంటున్నారు. వ్యూవర్‌షిప్‌ని పెంచుకునేందుకోసం అక్కడ వీరోచిత ప్రకటనలు చేస్తున్నారు. ఇదంతా ఎలా తేలింది? ఇప్పుడు కొంతమంది వాళ్ళే వీడియోలు చేస్తున్నారు. ఒక అమ్మాయి రెండు కర్రలు చేత్తో పట్టుకుని ఇవి మీకు గుచ్చుతాను, మీకు దించుతాను రా అంటూ ఢిల్లీ పోలీసులని వార్నింగ్ ఇచ్చింది. ఢిల్లీ పోలీసులకు కూడా ఇది పంపించుకోండి అని చెప్పింది. ఢిల్లీ పోలీసులు ఆమె అడ్రస్ తెలుసుకుని ఇంటి దగ్గరకు వచ్చారు. ఆమె ఒక వీడియో చేస్తుంది. కింద ఉన్న పోలీసు వ్యాన్ని చూపెట్టి ఇది దుర్మార్గం ప్రభుత్వం చేస్తోంది అన్నటువంటిది. అంటే కర్ర దూరుస్తాను అన్న దాంట్లో దుర్మార్గం లేదట. పోలీసులు వచ్చి అడిగితే దుర్మార్గం ఉందంట. ఇంకొకళ్ళు వెళ్ళి అక్కడ పోలీసులు చొక్కాలు పట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ 360 క్యామ్స్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో లింక్ చేయడం ద్వారా వీళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఏంటో వాళ్ళకి తెలుస్తూనే వెంటనే పట్టుకుంటున్నారు. ఇంటికి నోటీస్ వచ్చింది. ఇప్పుడు మా తల్లిదండ్రులకు తెలిసిపోయింది నేను అక్కడికి వచ్చానని, ఇది నా ప్రైవసీకి భంగం అంటున్నది ఆ మహిళ. మరి బహిరంగంగా జనాల్ని కొడటానికి తిడటానికి వచ్చినప్పుడు ప్రైవసీ భంగం కాదనమాట. ఇంకొక అమ్మాయి అట్లాగే జరిగింది. అంటే వరుసపెట్టి ఈ ఎవరైతే ఇప్పటిదాకా నోటీసులు అందుకున్న ఆడపిల్లల్ని ఎవరిని కొట్టట్లేదు, తిట్టట్లేదు, జైళ్ళలో పెట్టట్లేదు. కానీ పిలిచి వార్నింగ్ ఇచ్చి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకుని ఆ పైన వాళ్ళ సంతకాలు తీసుకుని పంపిస్తున్నారు. దీంట్లో అత్యధికులు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నది ఎక్కువగా తేలింది.